నేనిప్పుడు బిర్యానీ చేస్తున్నది ఇన్‌స్టంట్ పాట్ లాంటి ప్రీతి వాళ్ళ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో. ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఇన్‌స్టంట్ పాట్ అప్పట్లో ఇంకా ఇండియాలో రాలేదు. సో, అప్పుడు అది అక్కడ పెట్టేసి బిర్యానీ ఈలోపు అమెజాన్ కొరియర్ ఓపెన్ చేశాననమాట. వరలక్ష్మి వ్రతం డెకరేషన్‌కి కొన్ని తెప్పించాను. సో, ఆ ఫ్లవర్స్ వచ్చాయి. ఓపెన్ చేయగానే ఎంత తుమ్ములొచ్చాయో, చాలా దుమ్ముంది. స్మెల్ కూడా అస్సలు బాలేదు ఆ ప్లాస్టిక్‌ది. క్వాలిటీ అయితే అంత బాలేదు, యావరేజ్‌గా ఉంది. బట్ అయినా కూడా ఇంకా ఇదైతే రిటర్న్ లేదు, రీప్లేస్‌మెంటే ఉంది. సో, ఇంకా దాన్ని విడదీయడం అయితే ఇంకో ఎత్తండి. చాలా చాలా నచ్చు పని అదైతే. ఆ ప్యాకింగే అలా కలిపి ఇచ్చేసేసరికి ఒక్కొక్క ఆకు పువ్వు విడదీసుకుంటూ కూర్చోవాల్సొచ్చిందనమాట. ఇంక మా పాపని కూడా పిలిచి ఇద్దరం కలిసి ఆ కొమ్మలు, రెమ్మలు అన్నీ విడదీసుకుంటూ కూర్చున్నాం. దీన్నే పనిలేనమ్మ పిల్లితల కొరిగిందంటారు. అదే అలాంటి పనే చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఇక్కడ. సో, అక్కడ ఆ పాట్‌లో ఆ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో బిర్యానీ అవుతోంది. నాకు అస్సలు వాడబుద్ధి కావట్లేదు. లోపల అది స్టీల్ కాదనమాట. కానీ ఎందుకులే పాడేయడం అని తీశాను. నేనిప్పుడు బిర్యానీ చేస్తున్నది ఇన్‌స్టంట్ పాట్ లాంటి ప్రీతి వాళ్ళ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో. ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఇన్‌స్టంట్ పాట్ అప్పట్లో ఇంకా ఇండియాలో రాలేదు. సో, అప్పుడు అది అక్కడ పెట్టేసి బిర్యానీ ఈలోపు అమెజాన్ కొరియర్ ఓపెన్ చేశాననమాట. వరలక్ష్మి వ్రతం డెకరేషన్‌కి కొన్ని తెప్పించాను. సో, ఆ ఫ్లవర్స్ వచ్చాయి. ఓపెన్ చేయగానే ఎంత తుమ్ములొచ్చాయో, చాలా దుమ్ముంది. స్మెల్ కూడా అస్సలు బాలేదు ఆ ప్లాస్టిక్‌ది. క్వాలిటీ అయితే అంత బాలేదు, యావరేజ్‌గా ఉంది. బట్ అయినా కూడా ఇంకా ఇదైతే రిటర్న్ లేదు, రీప్లేస్‌మెంటే ఉంది. సో, ఇంకా దాన్ని విడదీయడం అయితే ఇంకో ఎత్తండి. చాలా చాలా నచ్చు పని అదైతే. ఆ ప్యాకింగే అలా కలిపి ఇచ్చేసేసరికి ఒక్కొక్క ఆకు పువ్వు విడదీసుకుంటూ కూర్చోవాల్సొచ్చిందనమాట. ఇంక మా పాపని కూడా పిలిచి ఇద్దరం కలిసి ఆ కొమ్మలు, రెమ్మలు అన్నీ విడదీసుకుంటూ కూర్చున్నాం. దీన్నే పనిలేనమ్మ పిల్లితల కొరిగిందంటారు. అదే అలాంటి పనే చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఇక్కడ. సో, అక్కడ ఆ పాట్‌లో ఆ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో బిర్యానీ అవుతోంది. నాకు అస్సలు వాడబుద్ధి కావట్లేదు. లోపల అది స్టీల్ కాదనమాట. కానీ ఎందుకులే పాడేయడం అని తీశాను.